హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలకు బదులుగా భూమి అసెంబ్లీలో చర్చ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం బాకీకి బదులు భూమి అనే ఒక సరికొత్త మరియు వినూత్న ప్రతిపాదన ఇప్పుడు తెరపైకొచ్చింది. సో, దీనికి సంబంధించిన ప్రముఖ దినపత్రికలలో ప్రధానంగా ప్రచురితమై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ వినూత్న ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం మరియు ప్రస్తుత పరిస్థితుల గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ విషయాన్ని మరింత మందికి ఆహ్, చేరవేయడానికి మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావటం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై త్వరలో జరగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కూలంకషంగా చర్చించాలని, తద్వారా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గురువారం నాడు పలువురు ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగులు కూడా గుర్తిస్తున్నారు. ప్రభుత్వంపై ఒకేసారి వేల కోట్ల రూపాయల నగదు భారం పడకుండా ఉండటానికి, దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఖజానాలో నగదు లేకపోతే దానికి బదులుగా ప్రభుత్వ భూములను ఉద్యోగులకు కేటాయించాలని, బాకీకి భూమి అనే ప్రతిపాదనను ప్రజాప్రతినిధుల ముందు ఉంచారు. అంటే ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు సమానమైన విలువ కలిగిన భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం ద్వారా అటు ప్రభుత్వంపై నగదు భారం తగ్గుతుంది. ఇటు ఉద్యోగులకు ఒక ఆస్తి ఏర్పడుతుంది అనేది వారి ఆలోచన. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను వివరిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ వంటివి సుమారు 35,000 కోట్ల రూపాయల పైగా పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు. సో, ఈ భారీ మొత్తం చెల్లించడం అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా కొత్త వేతన సవరణ, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 4 విడతల కరువు భత్యం బకాయిలు మరియు ఉద్యోగులు తమ సెలవులను అమ్ముకోగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ము వంటివి వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయి ఉన్నాయి. ఒక సామాన్యుడి ఒక సామాన్య ఉద్యోగికి తన రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర సమయంలో అందాల్సిన ఈ డబ్బులు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని నాయకులు మొరపెట్టుకున్నారు. మరి ప్రభుత్వం ఒకవైపు ఇటు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాల ద్వారా చర్చలు జరుపుతున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని వారు ఆవేదన చెందారు. చర్చల వల్ల కాలయాపన జరుగుతుందే తప్ప చేతికి అందాల్సిన నగదు అందటం లేదని, దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లలో ఒక రకమైన గందరగోళం మరియు అయోమయ పరిస్థితి నెలకొని ఉంది అని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఆర్థిక సమస్యల పరిష్కారానికి మరియు కొత్త వేతన సవరణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేవలం కమిటీ వేయటమే కాకుండా రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల కోసం కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని వారు అభ్యర్థించారు. అలాగే ఉద్యోగులందరికీ ప్రధాన డిమాండ్ అయినటువంటి సీపీఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోగా సీపీఎస్ సమస్యకు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామని చెప్పిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించాలని వారు విన్నవించారు. మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన మరియు ఇతర ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ వారు వినతి పత్రాలను అందజేశారు. ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమను కలిసి వివరించిన ఈ సమస్యలను తాను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నానని శాసనసభ్యుడు
బొజ్జల సుధీర్ రెడ్డి గారు వారికి హామీ ఇచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఈ బాకీకి భూమి ప్రతిపాదనతో పాటుగా ఉద్యోగుల అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా బకాయిలు విడుదలయ్యేలాగా కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ఈ సానుకూల స్పందనతో ఉద్యోగులు తమ సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం ఈ వినూత్న ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో మరియు బడ్జెట్‌లో ఉద్యోగులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మరి వేచి చూడాలి.